నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నేను లాభాల బాటలోనే ఉంది. మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథాన్ని కల్పించాయి. సో అధిక స్థాయిలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. అయితే సూచీలు సానుకూలంగానే స్థిరపడడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? స్టాక్ మార్కెట్ అప్లో ఉందా, డౌన్లో ఉందా? సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ 46 పాయింట్స్ ప్లస్, అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా ఏంటంటే 70 పాయింట్స్ ప్లస్. సో మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, స్టాక్ మార్కెట్లో ఎలాంటి సలహాలు సూచనలతో ముందుకు వెళ్ళాలి అనేది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతుంటాయి. ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. సో తప్పనిసరిగా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో మరి ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్, నైస్. సార్ ఏంటి సార్ అన్ని లాభాలు ఏంటి పరిస్థితి? అంటే థర్డ్ డే నిన్న పాజిటివ్ ఉంది. ఎస్ సార్. సో జనవరిలో మనకి 26,373, అక్కడి నుంచి మళ్ళీ 24,700కి వెళ్ళి మళ్ళీ 26కి వస్తున్నాం. సో ఇవాళ 26,000 అబోవ్ క్లోజ్ అవుద్ది అనేది ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గ్యాప్ అప్ అయింది 80 పాయింట్స్, 26,009 దాకా వచ్చి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చింది. సో క్లోజింగ్ అనేది 26,000 అబోవ్ ఉండొచ్చు. ఇన్ ఆల్ ప్రాబిలిటీస్ ఇవాళ కొంచెం ఇదవచ్చు. అంటే బాక్స్ థియరీ లాగా 26 to 26,500 ఆ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళాలంటే మనం ఈ రేంజ్ దాటాలి ఇవాళ. ఓకే. సో 26,000 అబోవ్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనకి 4th డే అవుతుంది. సో ఏషియన్ మార్కెట్ చూస్తే అన్ని పాజిటివ్ ఉన్నాయి. జపాన్ క్లోజ్ ఉంది ఇవాళ. సో దాని అనుగుణ 80 పాయింట్స్ గ్యాప్ అప్, 80 to 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. సో ఇది నిన్న కూడా గ్యాప్ అప్ అయి సస్టైన్ అయింది కదా, అలానే ఇవాళ కూడా సస్టైన్ అవుతుందా లేదా కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా? గోల్డ్ సిల్వర్ చూస్తే కొంచెం ప్లస్లో ఉన్నాయి, నిన్న మైనస్లో ఉన్నాయి. సో అందుకని ఏదైనా కొంచెం రిట్రేస్మెంట్ అయినా 26,000 అనేది పైన క్లోజ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇవాళ మనం అది అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్ సార్. మరి సార్ ఏంటంటే ఏంటి సార్ ఈరోజు ఏ రంగాల్లో స్టాక్స్తో మనం ముందుకు వెళ్ళవలసి వస్తుంది జనరల్గా? ఇప్పుడు ఈ రోజుకి రంగాలు అట్లా ఉండవండి. మన స్టాక్స్ కొన్ని ఏదైతే తక్కువ ఉన్నాయో, ఎవరికి అందరికి కూడా ఏ స్టాక్స్ అయితే తక్కువ ఉన్నాయో, స్మాల్ క్యాప్స్ 48% పెరిగింది స్మాల్ క్యాప్ ఇండెక్స్. సో వాటిల్లో పెరగని స్టాక్స్, మిడ్ క్యాప్స్ లో స్టాక్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫైర్ వస్తుంది చిన్నగా. అంటే కొంచెం హోప్ వస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మంచిగా సెలెక్ట్ చేసుకొని ఫండమెంటల్స్ ఉన్నాయి పెట్టుకుంటే, నెక్స్ట్ 1 year 2 years 3 years టార్గెట్ పెట్టుకుంటే కొంచెం మనం అనుకున్న మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ సంవత్సరం ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఎవరైనా సరే ఆ రకంగా చూడాలి. సో బ్రేక్అవుట్ స్టాక్స్ అంటే నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ఒకటి బ్రేక్అవుట్ అయింది. అన్ని కాదు. ఇవాళ మళ్ళీ మీకు చూసుకుంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఎడెల్వీస్ ఒకటి, మహాలోగ్, ఎస్టీఎల్ టెక్, బజాజ్ ఆటో, ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ అవడానికి రెడీ ఉన్నాయి. సో బ్రేక్అవుట్ అవుతాయా, బ్రేక్ డౌన్ అవుతాయా, ఆ మూమెంట్ బట్టి మనం క్యాచ్ చేయాలి. సో ఇది ఏంటంటే ఇది ఒక రకంగా మనకి ట్రైనింగ్ అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి. చెప్పంగానే ఇమ్మీడియట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే బ్రేక్అవుట్ స్టాక్స్ ఎలా అవుతున్నాయి, స్ట్రాంగ్ కన్సాలిడేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అవుతున్నాయా, బ్రేక్ డౌన్ అవుతున్నాయా అనేది చూస్తే మనకి ఫ్యూచర్లో ఈ స్క్రిప్ట్ కొనాలా లేదా, ఎక్కడ కొనాలి అనేది మీకే అవగతం అవుతుంది. అది రైట్ సార్. సో సార్ అదండి సూచన. సో ఆ రకంగా ఏంటంటే బ్రేక్అవుట్స్ చూసుకుని అబ్జర్వ్ చేయమని చెప్తూ ఉన్నారు ప్రభు గారు. సో సార్ కాలర్స్ అండి, గుంటూరు నుండి వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి. వాయిస్ కరెక్ట్ రావట్లేదు సార్, ప్లీజ్ సార్. మాకు కొద్దిగా మీరు టీవీ సౌండ్ తక్కువ చేస్తే బెటర్ ఏమో, ఒకసారి చూడండి. ఎనివే మాకు వినపడుతుంది సార్, మీరు చెప్పండి సార్. సార్ వెంకటేశ్వర గారు, సార్ యువర్ ఆడియబుల్ సార్. సరే ఒకసారి మరోసారి ట్రై చేయండి వెంకటేశ్వర గారు. సో రమేష్ గారు మిర్యాల కూడా, నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి రమేష్ గారు. పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ అండి. పీజీ ఎలక్ట్రో
ఇంకోటి కళ్యాణి జ్యువెలర్. ఎస్ సార్. ఈ రెండు ఫ్రెష్ బై అండి. ఎంట్రీ ప్రైస్ చెప్పండి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, తర్వాత కళ్యాణి జ్యువెలర్స్ రెండు ఫ్రెష్ బయింగ్ కదండి. అవునండి. 431 ఉంది కళ్యాణ్ జ్యువెలర్స్, 0.8% డౌన్ ఉందండి. మీకు కళ్యాణి జ్యువెలర్స్ అంటే మీకు 460 దాటినప్పుడు కొనండి సార్, అప్పుడు కొంచెం బ్రేక్అవుట్ ఛాన్స్. కింద నుంచి సపోర్ట్ తీసుకుంది, బాగా కిందకి వెళ్ళి కొంచెం తీసుకుంది, మీకు ఎక్కడ 361 అక్కడికి వెళ్ళి 460 దాటుతున్నప్పుడు కొనండి, అప్పుడు మీకు కొంచెం 550 560 దాకా రావచ్చు. అది కనుక బ్రేక్అవుట్ అయితే 630గా పెట్టుకోవచ్చు. సో లాంగ్ అంతకుముందు హై తీసుకుంటే ఆ లెవెల్ దాదాపుగా 613 24 జూన్ అక్కడ దాకా రావచ్చు. 630 అక్కడ దాకా మన టార్గెట్ పెట్టుకోవచ్చు. సో పీజీ ఎలక్ట్రోబస్ట్ అంటే మీకు 599 ఉందండి, 0.4% డౌన్లో ఉంది. ఇది ఇమీడియట్ కొనుక్కోండి సార్, మీరు కొనుక్కుంటే 800 850 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే. షార్ట్ టర్మ్ అని కాదు, లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు బాగానే ఉండొచ్చు. కంపెనీ మంచి కంపెనీ ఇది సార్, తప్పనిసరిగా. సో సార్ అదండి, ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్. వెంకటేశ్వర గారు గుంటూరు నుండి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి వెంకటేశ్వర గారు, తప్పనిసరిగా కాల్ కలుస్తుంది మీకు. సో మరో కాల్ రండి, రమాదేవి గారు గుంటూరు నుండి. నమస్తే రమాదేవి గారు. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. మరి ట్రెండ్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు సార్, షార్ట్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి 4166 అండి, 0.4%. అంటే మీకు నచ్చిన స్క్రిప్ట్ ఒకటేనా? మీరు లాస్ట్ టైం కూడా ట్రెండ్ అడిగినట్టున్నారు. ఓ డిఫరెన్స్ కూడా డైవర్సిఫై చేయండి, ఎందుకంటే ఒకే దాంట్లో అని కాదు. కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడైనా ఎంటర్ అవచ్చు అండి. మీరు 5800 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే. కంపెనీ మంచి కంపెనీ, రిజల్ట్స్ ప్రకారం చూసినా కూడా లాస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ కూడా మంచి, సెప్టెంబర్ కంటే డిసెంబర్ క్వార్టర్ బాగానే వచ్చింది. సో డెఫినెట్గా ఈ క్వార్టర్ కూడా బాగానే ఉండొచ్చు, ఇంకా పెరగచ్చు. లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు, ఫ్రెష్ బయింగ్ అయినా సరే. సో మ్యామ్ అదండి సార్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర గారు సార్ నమస్తే సార్. చెప్పండి వెంకటేశ్వర గారు. చిన్నగా మాట్లాడు. గుంటూరు నుంచి అండి. చెప్పండి వెంకటేశ్వర గారు. 3 స్టాక్స్ అండి, ఎన్ఎండిసి, ఓఎన్జిసి, గెయిల్. ఏ రేట్లో అమ్ముకోవాలి? ఏ రేట్లు ఉన్నాయి ఆ రేట్లు కూడా చెప్పండి. మీరు ఏ రేట్లో హోల్డ్ చేస్తున్నారు చెప్తారా? ఓఎన్జిసి ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ఎన్ఎండిసి 82 రూపాయలు, ఓఎన్జిసి 250 రూపాయలు, గెయిల్ 162 రూపాయలు సార్. ఓకే, ఎన్ఎండిసి 82 అండి. ఎన్ఎండిసి 82 నోట్ చేసుకున్నారు కదా. 85 86 ఉంది. మీకు ఎన్ఎండిసి ఉంచుకోండి సార్, 90 దాకా వస్తుంది. ట్రెండింగ్ అప్పే ఉంది, బాగానే వస్తుంది, మీరు హోల్డ్ చేసుకోండి. ఓఎన్జిసి వచ్చి 268, ఇది ఎంతలో అన్నారు? 268 ఉంది, 1.53% రాసుకోలేదా? ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, 285 దాకా రావచ్చు అండి, ట్రెండింగ్ అప్పే ఉన్నాయి. సో గెయిల్ వచ్చేసి మీకు 163 ఉందండి, 1% డౌన్లో ఉంది గెయిల్ అయితే. ఇది కొంచెం వీక్గా ఉంది. ఏదైనా మీకు 167 168 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొంచెం అది క్రాస్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా అండి? 185 దాకా రావచ్చు అక్కడ దాకా. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్ కనుక 160 కనుక కట్ అయితే ఇంకో కొంచెం కిందకి రావచ్చు, అది మెయిన్ లోవర్ లెవెల్లో. ఓకే సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రామకృష్ణ గారు భీమవరం. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఎస్ సార్ చెప్పండి సార్. సార్ ఈ టైంలో ఆర్తి ఇండస్ట్రీస్ ఒకటి, అదాని పవర్ రెండు కొనుక్కోవచ్చండి. ఆర్తి ఇండస్ట్రీస్, అదాని పవర్ వచ్చేసి 148 ఉందండి. తీసుకోవచ్చండి, ఎక్కువ కాకుండా తక్కువ మార్జిన్స్, తక్కువ ప్రాఫిట్ తక్కువ అనుకుంటే మీరు తీసుకోవచ్చు. 175 దాకా రావచ్చు. ఏదైనా కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ కొంచెం డౌన్ ఉంది. ఏదైనా 153 154 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడికంటే కిందకు వస్తే మీకు లో లెవెల్లో అంతకుముందు కూడా 130 అక్కడ దాకా వచ్చి మళ్ళీ పెరిగింది. సో అంత దాకా రాకపోవచ్చు, 140 దగ్గర తీసుకోవచ్చు. లేదా ఎక్కడో చాట ఇది యూటర్న్ తిరిగినప్పుడు 152 153 దాటినప్పుడు మళ్ళీ అక్కడ 175 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అది అబ్జర్వ్ చేయండి. ఆర్తి ఎంటర్ప్రైజెస్ వచ్చేసి, ఎందుకంటే అదాని అన్నీ కూడా రీసెంట్గా మళ్ళీ వాళ్ళు యూఎస్లో కొంచెం ప్రెజర్ చేస్తున్నారు కదా. సో అందుకని అదాని స్టాక్స్ కూడా మైనస్ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే మనకి ట్రేడ్ డీల్ జరగాలి, ఎవరికి జరగాలి? ట్రంప్కి జరగాలి, మనకు కాదు. ఆయనే తొందరపడుతుండే, అందుకని ఒక రకంగా ఇండైరెక్ట్గా అదాని స్టాక్స్ని ప్రెజర్ పెట్టారు. సో అందుకని అవన్నీ పడుతున్నాయి. సో ఎప్పుడైతే ట్రేడ్ డీల్ జరిగి సిగ్నేచర్ అయిందో ఇక్కడ నుంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. లాస్ట్ టైం కూడా అంతే కదా. సో సేమ్ పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది, మళ్ళీ పెరుగుతాయి అప్పుడు. అప్పటిదాకా వెయిట్ చేయాలన్నమాట. సో ఆర్తి ఇండస్ట్రీస్ వచ్చేసి 464 ఉందండి,
0.8% డౌన్ ఉంది. ఇది బాగా పెరిగింది సార్ డౌన్ నుంచి. మీకు ఇంకా 500 దాకా టార్గెట్ ఉంది. ఎక్కడో ఒక చోట యూటర్న్ తీసుకోవచ్చు. బాగా పెరిగింది. ఈ లెవెల్ నుంచి 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఎక్కడో ఒక చోట కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదేమైనా మీకు 459, 460 కట్ కాకుండా ఉంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే మీకు 510 దాటిందంటే 580 దాకా రావచ్చు. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. రైట్ సార్. అదండి. సో మరో కాల్ అండి, రామకృష్ణ గారు హైదరాబాద్. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే. ఎస్ సార్. అదే మెజ్గామ్ డాక్ షేర్స్ హోల్డ్ చేస్తున్నా అండి. అది 3000 రూపీస్ లో ఉన్నాయి. 20% లాస్ లో ఉన్నాను. దాన్ని హోల్డ్ చేయాలా, లాస్ బుక్ చేయాలా? ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరం బాగా ప్రమోషన్ ఉంది కదా సార్. నెక్స్ట్ 3 years 5 yearsలో టార్గెట్ ఉంది కదా. సో యూరోపియన్ కూడా మనకి డీల్ జరిగినాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ షిప్పింగ్ ఇవన్నీ బాగా పెరుగుతాయి, ఏం డౌట్ లేదు. హ్యాపీగా ఉంచుకోండి. మీరు ఏదన్నా ఉన్నప్పుడు 2500 క్రాస్ అవుతున్నప్పుడు ఏదైనా మళ్ళీ కొనాలనుకుంటే అక్కడ కొనండి. సో మళ్ళీ మనం హై కూడా చూస్తాం దీంట్లో. హై ఎప్పుడండి? లాస్ట్ హై వచ్చేసి మీకు 3749 29th May. ఆ చిన్నగా ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 3 to 5 years ఎక్స్పోర్ట్స్ అన్నీ బాగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి కాబట్టి ఏం డౌట్ లేదు, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సో సార్ మరో కాల్ అండి, రాజు గారు చిత్తూరు నుండి. నమస్తే రాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే ప్రభు సార్. నమస్తే అండి. సార్ క్యారెల్ ఇప్పుడిప్పుడే నా రేట్ వచ్చింది. అదే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. అవునండి. అది ఇంకా పెరగస్తా ఎగ్జిట్ అయిపోవాలి సార్. స్టాక్స్ ఉన్నాయి సార్. నైజీరియాలో ప్రాబ్లం వచ్చిందని కొంచెం ఇన్స్టెంట్గా కొంచెం ఇబ్బంది పడింది. తర్వాత మళ్ళీ పెరుగుద్దని చెప్పాను నేను. సో డెఫినెట్గా పెరుగుద్దండి, పెరగకుండా ఉండదు. మీకు బ్రేక్అవుట్ అయింది, మీకు మళ్ళీ మీకు హై వస్తుంది. లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మనం అనుకున్న టార్గెట్, లాస్ట్ టైం అనుకున్న టార్గెట్ డెఫినెట్ వస్తుంది. కాబట్టి మీకు అనుకున్న దానికంటే టైం తీసుకుంటుంది. ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ నైజీరియా ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు కంపెనీకి. సో అది జనరల్గా జరుగుతుంటాయి ఏ కంపెనీ ఉన్నా. సో అది కోపప్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా పెరుగుద్ది, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, హరి గారు కరీంనగర్. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ నేను కళామందిర్ స్టాక్ తీసుకున్నా 166 రూపీస్కి. ఏదండి? కళామందిర్ సాయి సిల్క్. కళామందిర్, ఓకే. ఎంతలో తీసుకున్నారు సార్? 166 రూపీస్కి 60 స్టాక్ తీసుకున్నా అండి. మ్మ్. అవి ఇప్పుడు చాలా లాస్ లో ఉన్నాయండి. 116 రూపీస్ ఉన్నాయి. ఇంచుమించు 60 రూపీస్ లాస్ లో ఉన్నాయి. పడేటప్పుడే కొన్నారు సార్ మీరు. నేను అందుకే చెప్పేది ఆ స్క్రిప్ట్ మీరు మామూలు జనరల్గా ఏంటంటే కొంచెం చూడండి రేంజ్ మౌంట్స్. అందుకే ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. నేను ఒక ట్రైనింగ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో ఎవరన్నా ఉన్నప్పుడు ఒక 10 members ఒక బ్యాచ్తో ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎందుకు అమ్మాలి. సో డెఫినెట్గా ఇది తెలిసే చాలు. కొనేటప్పుడు మనం పడేటప్పుడు ఆగామంటే మనకి లాస్ అనేది ఆగిందంటే మనకి ప్రాఫిట్లో ఉన్నట్టే లెక్క. సో డెఫినెట్గా ఆ బయ్యింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరికైనా అనుకున్నప్పుడు అట్లా కొంచెం చిన్నగా, ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు మాకు పెట్టండి 1-2 months పెట్టండి అని. సో డెఫినెట్గా నెక్స్ట్ మంత్ నుంచి రెడీ చేస్తున్నా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. నాకు కాల్ చేస్తే మనం ఒక బ్యాచ్గా ఫామ్ చేసి 10 members చేద్దాం అనుకున్నా. ఏ స్క్రిప్ట్ అయినా ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి. ఇప్పుడు ఎప్పుడు అంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడ బ్రేక్అవుట్ అవుతాయి. సో బ్రేక్అవుట్ అవుతుంది అనుకునేది బ్రేక్ డౌన్ కూడా కావచ్చు. సో ఇట్లా ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మనం అనుకున్న దాంట్లో ఒక 10 బ్రేక్అవుట్ స్టాక్స్ అంటే 7-8 వచ్చింది అనుకోండి చాలు కదా. అన్నీ వస్తాయని చెప్పలేము. ఎవరు చెప్పినా కొన్ని పోతాయి, మేము చెప్పినా కొన్ని పోతాయి. ఎందుకంటే అది న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు టెక్నికల్ పనిచేయదు, డేల్మెంట్ పడిపోతుంది. సో టెక్నికల్ నెగిటివ్ అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నా న్యూస్ డ్రివెన్ నెగిటివ్ ఉన్నప్పుడు టెక్నికల్ పనిచేయదు. అవును. సో సార్ మరో కలండి, రాజేష్ గారు నిజామాబాద్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు నమస్కారం. హలో సార్ ఇది చెప్పలేదు, అది ఉంచాలా తీసేయాలా? మీది వీక్గా ఉందండి, చెప్పాను కదా వీక్గా ఉంది. ఇంకా టైం పట్టుద్ది. మీకు కళామందిర్ సేల్స్ కొంచెం తగ్గుతూ ఉన్నాయి. సో డౌనే ఉంది, ఇంకా డౌనే ఉంది. అందుకే నేను చెప్పేది అది. ఇప్పుడు మన సంభాషణ కూడా అదే, ఎక్కడ కొనాలి అనేది. మీరు హైలో కొన్నారు, అది డౌన్లో పోతూనే ఉంది. సో మళ్ళీ యావరేజ్ చేసుకోవాలంటే కూడా ఎక్కడ చేయాలి, అది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు వెయిట్. అంటే టైం అనేది బాగా పెరుగుద్ది, అది దాన్ని బట్టి చూసుకోవాలి. ప్రస్తుతానికైతే వీకే ఉంది సార్. సో సార్ అదండి. సో సార్ మరో కాల్ అండి, కమల గారు హైదరాబాద్ నుండి.
మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం గోల్డ్ ఐమ్ గురించి అడుగుదామని చెప్పండి. 405 రూపీస్ లో కొన్నాను. గోల్డ్ ఏంటండి? 405 రూపీస్. గోల్డ్ ఈటీఎఫా? ఈటీఎఫ్ అండి బీసా? ఏదండి గోల్డ్? గోల్డ్ ఐమ్ అండి. గోల్డ్ ఐమ్ ఇంటర్నేషనల్. ఓకే ఉంది అండి. ఓకే ఓకే 406 ఉందండి. 1.26% డౌన్లో ఉంది. బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీకి సంబంధించింది. ఇది కొంచెం బాగానే పెరిగిందండి, కింద నుంచి బాగా పెరిగింది. మ్యాక్సిమం 420 దాకా ఉంది, మీకు 460 దాకా రావచ్చండి. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మీకు డౌన్ సైడ్ అంటే మళ్ళీ మీకు 390 కనుక కట్ అయితే మళ్ళీ కిందకి రావచ్చు, 390 కనుక రాకపోవచ్చు. ట్రెండింగ్ అప్పే ఉంది, ఎందుకంటే మీకు గోల్డ్ ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద ఇష్యూ అని ఆ ఇష్యూ అని గోల్డ్ మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు అక్కడ పెరిగినప్పుడు ఇంటర్నేషనల్ పెరిగినప్పుడు డొమెస్టిక్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు ఇది కూడా పెరుగుద్ది. సో జ్యువెలరీస్ అంతా బిజినెస్ కాబట్టి సో కొంచెం అట్లా ఆ ఇష్యూస్ ఏం లేనప్పుడు మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి చిన్న చిన్నగా అన్నీ మారుతున్నాయి. సో ఏదన్నా మీరు కొంచెం ప్రాఫిట్లో కొంచెం ట్రెండింగ్ అప్పే ఉంది, కొంచెం పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చేయండి. అదే ఎంతలో కొనారో ఎగ్జాక్ట్ చూసుకుని దాని ప్రకారం. అవునండి. అవును, ఓకే రైట్ అండి. మేడం ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి మేడం. సో మరో కాదు అండి, భాషా గారు తాడిపత్రి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ జోటా హెల్త్ కేర్ సార్. ఏంటి సార్? సార్ మళ్ళీ చెప్పండి. జోటా హెల్త్ కేర్, జోటా JOTA, జోటా హెల్త్ కేర్ లిమిటెడ్. జోటా హెల్త్ కేర్ అండి. జే ఫర్ జైపూర్ కదండి? JOTA. జే ఫర్ జైపూర్, ఓ ఫర్ ఆరెంజ్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి సార్, మళ్ళీ అంటే డిస్ప్లే కావట్లేదు. జోటాని ZOTA. జడ్వో జేవో అన్నట్టు వినపడుతుంది, జేవో అన్నట్టు వినపడుతుంది మీకు. జోటా. ఓకే, జోటా హెల్త్ కేర్. హెల్త్ కేర్ పర్వాలేదు, ఫార్మాసిటికల్ ఇది మార్కెట్ ఎక్స్పోర్ట్స్ ఫార్మాసిటికల్. ఓకే, మీకు ఫార్మా మీద ఇంకా కొంచెం డైరెక్షన్ తెలియదు కదా, ఆయన ఏం చెప్పాడు ఇంకా ఏం చెప్పలా. సో వాళ్ళకు అనుగుణంగా దాన్ని 100% ట్యాక్స్ మొత్తం తీసేయచ్చు, టోటల్గా ట్యాక్స్ లేకుండా చేయొచ్చు. మీకు అది న్యూస్ వచ్చినప్పుడు ఇంక కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంతలో కొన్నారండి? 1367 సార్. 1380 ఉంది, కొంచెం ఆడే ఉన్నారు. కొంచెం మీకు 1410 కనుక బ్రేక్అవుట్ అయితే కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంది సార్, 1650 దాకా రావచ్చు. కానీ న్యూస్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఆ న్యూస్ కోసం చూడండి. సో ఫార్మా సెక్టర్ ఏదండి? అవునండి, 1660. స్విగ్గీ ఒక నిమిషం, స్విగ్గీ అడుగుతున్నారు సార్. ఎంతలో అండి స్విగ్గీ? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 360 సార్. 360. స్విగ్గీ వచ్చేసి 360 అంటే 347, 2.8%. అంటే ఎక్కువ మీరు లాంగ్ టర్మ్ కన్నా ఉండద్దు, పోర్ట్ఫోలియో ఉండవలసిన పెద్ద కాదు. ఎవరన్నా మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రేట్లు వీళ్ళు 10 రూపాయలు తీసుకుంటే నేను 8 రూపాయలకి చేస్తా అంటే ఆర్డర్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో అంత పెద్ద ఇది కానీ కాదు. కానీ ప్రస్తుతానికైతే ట్రెండింగ్ ఉంది, మీకు 400 దాకా రావచ్చు. 365 కనుక క్రాస్ అయితే అక్కడ దాకా రావచ్చు. బట్ పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ కాదు ఇది. మీరు ఇన్స్టెంట్గా జస్ట్ షార్ట్ టర్మ్లో తీసుకొని బయటకు వచ్చే అలా ఆ టైప్ ఆఫ్ షేరే ఇది. సో ఎందుకంటే మళ్ళీ చూస్తున్నాం కదా, అంతకుముందు ఫుడ్ అన్నీ ఏమైనాయండి. సో రేపొద్దున ఎవరైనా ఇంకొచ్చి దీనికంటే కొంచెం ఇది చేస్తుంటే మళ్ళీ ఇదైపోతాయి. సో అందుకని కొంచెం ట్రెండింగ్ ఉంది, కొంచెం చూసి దాని ఎగ్జిట్ అయిపోండి. మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేయండి సార్. ఓకే సార్, అదండి. సో సార్ ఆ రకంగా ఏంటంటే మీరు గైడెన్స్ తీసుకోండి. సో సార్ శర్మ గారు గుంటూరు నుండి. నమస్కారం శర్మ గారు. శర్మజీ నమస్తే. శర్మ గారు కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఎస్ సార్. సో సార్ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు ఆటో రంగం ఎలా ఉండబోతుంది, జనరల్ ఏంటంటే మెటల్స్ ఎలా ఉండొచ్చు సార్? మోస్ట్లీ మెటల్స్ కొంచెం ఈ 10 days వాచ్ చేయాలనుకున్నాం కదా, నిన్న పెరిగింది, మళ్ళీ నిన్న తగ్గినాయి, వాళ్ళు పెరిగినాయి. సో అందుకనే మార్కెట్ కొంచెం డౌట్ ఏమో కొంచెం అనిపిస్తుంది, గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా లేదా అనేది. సో ఏదేమైనా ఈ 10 days కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఏదన్నా ఇక్కడ ఇప్పుడు చెప్పలేం కదా, మళ్ళీ ఆయన యూటర్న్ తిరుగుతారా, మళ్ళీ సిగ్నేచర్ చేస్తారా ఏం తెలియదు కదా, ఆ భయం అయితే ఉంది. ఇరాన్ మీద ట్రిగరే అంటున్నారు, ఎనీ టైం అంటున్నారు. సో ఇది ఉంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి బయటకు వచ్చే అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా లేకున్నప్పుడు టెన్స్ ఉండదు. ఇప్పుడు కొంచెం టెన్స్ అనే ఉంది, ఆయన ఏమైనా చేయొచ్చు అనేది. సో ఆ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం నెగిటివ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ రెండు పెరిగే ఛాన్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఆటో మీద మాట్లాడదాం సార్. సో సార్ వరంగల్ నుంచి ఏంటి సార్? నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్. మొన్న నేను గోకుల్ దాస్ 810 లో తీసుకున్నాను సార్. ఆయన ఇండో కౌంట్ ఇండస్ట్రీస్
301 లో తీసుకున్నాను సార్. అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్. సో ఇవన్నీ లాస్ లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా? సార్ ఎక్స్పోర్ట్ ఎందుకంటే వాళ్ళకి మన బంగ్లాదేశ్కి 0% చేశారు వాళ్ళు. 19% ఏమో మామూలుగా ఇచ్చి టెరిఫ్ ఇచ్చి ఈ అదే మన అంటే ఎక్స్పోర్ట్ దానికి ఈ షర్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, వాటి మీద 0% ట్యాక్స్ వేశారు టెక్స్టైల్స్ మీద. సో మనకేమో 18%. సో అందుకని అది నెగిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఆ 18% కూడా మనకు కూడా 0% చేస్తారా? ఇప్పుడు వాళ్ళకి మరి ఆర్డర్స్ అన్ని అడ్డుపోతాయి కదా, 0 అక్కడ ట్యాక్స్ లేదంటే. అదే ట్రంప్ ఇవన్నీ ఇట్టనే ఉంటాయండి. ఎందుకు ఎక్కడ ఎట్లా ఉంటాయి, యుఎస్ ఎట్లా స్వలాభం ఎట్లా ఉందో దాని ప్రకారంగా ఉంటాయి. కానీ అది యుఎస్కి ఉంటాయా మరి ఆయనకు ఉంటాయో తెలియదు, కానీ మొత్తానికి అన్ని రకాల క్లమ్జీగా ఉంటాయి. సో ఒక రకంగా మంచి అంటారు, ఫ్రెండ్ అంటారు, అది అంటారు, మళ్ళీ వెనక నుంచి మళ్ళీ పెడతా ఉంటారు. సో ఈ మరి దారుణం ఆయన. అందుకే వాళ్ళే ఘోషేస్తా ఉన్నారు మాకు ఏంటనేది. సో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. సో అది మనకు తెలియాలి. అప్పుడు ఎక్స్పోర్ట్స్ ఈ గోకుల్ దాసు కేపీఆర్ మిల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఆ న్యూస్ రాగానే పెరిగినాయి. మళ్ళీ వాళ్ళకి 19% అంటే ఓకే సంతోషం, మనకి 18 ఉంది, మనకే తక్కువ ఉన్నాయి, ఆర్డర్స్ ఇటు వస్తాయి బంగ్లాదేశ్ నుంచి. అందులో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అక్కడ. కానీ ఇప్పుడు 0% ట్యాక్స్ అంటే ఆర్డర్స్ అటు వెళ్ళిపోతాయి. అది ఏంటనేది క్లారిటీ రావాలి. మనకు కూడా 0% చేస్తారా లేదా అనేది. అప్పుడు మనకి ఆ ఎక్స్పోర్ట్ సంబంధించిన టెక్స్టైల్ సంబంధించినది పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అపోలో మైక్రో సిస్టమ్స్ ఇది ఎంతలో కొన్నారండి సార్? అపోలో ఎంతలో కొన్నారు సార్? 237 ఉంది, 2.26% డౌన్ ఉంది ఇవాళ. ఇది కొంచెం డౌనే అవుతుందండి, నేల చూపే ఉంది. సో పైన కొంచెం కిందకి రావచ్చు, కొంచెం వెయిట్ చేయండి. ఇదైతే ఓకే, ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడు వద్దంట. అది సార్ సురేష్ గారు అదండి సూచన. సో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తారు అపోలో కోసం అని చెప్పి. సో సార్ మరో కాల్ రండి, రామకృష్ణ గారు హైదరాబాద్. సార్ రామకృష్ణ గారు నమస్కారం. సార్ నేను నమస్కారం అండి. నమస్తే అండి. నేను యూకో బ్యాంక్ ఒకటి, అర్బన్ కంపెనీ, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం సార్. హోల్డ్ చేస్తున్నారా ఫ్రెష్ బై సార్? రెండు స్టాక్స్ 5% లాస్ లో ఉన్నాయండి ప్రెసెంట్. యూకో బ్యాంక్ ఒకటి, అర్బన్ కంపెనీ ఒకటి. యూకో బ్యాంక్ కొంచెం మూవ్మెంట్ తక్కువే ఉంటుంది సార్ ఈ బ్యాంకులో. ఇది ఎప్పుడోసారి మర్జ్ అయిపోద్ది వేరే బ్యాంకులో. మీరు దానికోసం లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోవచ్చు, పెద్ద మూమెంట్స్ రావు దీంట్లో. ఒక్కోసారి చెప్పలేము, ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్లో ఫైర్ రాదు అనుకుంటే లాస్ట్ 1 మంత్ బాగా వచ్చేసింది. సో ఎప్పుడు ఎట్లా అంటే డౌన్ సైడ్ కన్సాలిడేషనే తీసుకుంటుంది. ఏదన్నా 32 క్రాస్ అవుతున్నప్పుడు అప్పటి నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ మెజ్జింగ్ కూడా స్టార్ట్ అయినాయి, కొన్ని చిన్నవి కూడా మెజ్ అయిపోతాయి. నేను కూడా ఇది కూడా వేరే దాంట్లో మెజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. దాని అనుకున్నప్పుడు ఆ రేషియోలో మన మెజ్ అయిన రేషియోలో వస్తాయి. పెద్ద కాస్ట్ బ్యాంక్ కాదు ఇది ఒక రకంగా చూస్తే. అర్బన్ అన్నారు, అర్బన్ 126. ఎందుకంటే అర్బన్ వీళ్ళ సర్వీస్ బాగానే ఉంది, కానీ ఛార్జెస్ అనేది ఒక రకంగా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనేది ఒక ఇది వచ్చింది, ఫీల్ వచ్చింది. దాని అనుగుణంగా కొంచెం తగ్గుతున్నాయి. అందుకని బయట ఇచ్చుకుంటున్నారు. ఇదివరకు సర్వీస్ ఓరియంటెడ్ బాగానే ఉంది అనిపించి, కానీ తర్వాత మళ్ళీ అంత లేదు. అంటే రీజనబుల్గా రేట్స్ లేవు. సో టూ మచ్ ఛార్జ్ చేస్తున్నారు అనేది వచ్చింది. కాబట్టి కొంచెం డౌన్ సైడే ఉంది సార్ అది. పెద్ద ఇది కాదు. మీకు ఏదన్నా మీకు 135 క్రాస్ అయితే కొంచెం పైకి రావచ్చు, ఎక్కువ 155 ఆ రేంజ్ వరకు రావచ్చు, అంతకు మించి ఉండకపోవచ్చు. మరి హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అయిపోవాలా తర్వాత? 135 క్రాస్ అయినప్పుడు 155 దాకా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో సార్ మరో కాల్ రండి సార్. గుడ్ మార్నింగ్ అండి రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ప్రభు గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాట్కో ఫార్మాను నారాయణ హృదయాలయ సార్. నాట్కో నారాయణ హృదయాలయ 1920లో కొన్నా సార్. నారాయణ హృదయాలయ 1920లో కొన్నా సార్. అలాగే నాట్కో ఫార్మా కూడా 920లో కొన్నా సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. ఓకే, నాట్కో ఫార్మా వాళ్ళకి యూఎస్డీలో 482 483 కోడ్ ఉంది సార్, నెగిటివ్ కోడ్. ఎక్స్పోర్ట్ చేసిన వాటిలో బయటికి పంపించిన వాటిలో నెగిటివ్ వచ్చింది. సో అక్కడి నుంచి వాళ్ళు కొంచెం బాగా కన్సల్టేషన్ జరుగుతూనే ఉంది, ఎక్కువ మూమెంట్ లేదు. మళ్ళీ వాళ్ళకి ఆ నెగిటివ్ రిపోర్ట్ నుంచి యూఎస్ఎఫ్డీలో మళ్ళీ పాజిటివ్ రావాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా చేసినప్పుడు, ఏదైనా ప్రొడక్ట్ చేసినప్పుడు అది ఏదైనా నెగిటివ్ రాకుండా ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ ఇది వస్తుంది. సో అది కొంచెం, ఎందుకంటే జనరల్ ఫార్మాలో ఈ సర్వసాధారణం, అన్ని కంపెనీలకు కూడా ఒకసారి రిజెక్ట్ అవుతుంటాయి, మళ్ళీ యాక్సెప్ట్
చేస్తుంటారు, మళ్ళీ వస్తుంటాయి యూఎస్ఎఫ్డిలో. సో దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ కొంచెం మారినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అప్పటిదాకా వెయిట్ చేయాలి ఆ రిపోర్ట్ వచ్చేదాకా. ఎనీ టైం రావచ్చు, ఎందుకంటే కంపెనీస్ సర్వసాధారణది. సో అంత పర్వాలేదు, ఎంత పడట్లేదు, కానీ కొంచెం కన్సల్టేషన్ అవుతూనే ఉంది. నారాయణ హృదయాలయ మంచి కంపెనీ సార్, ఇది ఏం డౌట్ లేదు. 1840 ఉంది, వాళ్ళ 2.5% పెరిగింది. మీకు బ్రేక్అవుట్ అయింది, మీకు 2000 దాకా రావచ్చు లాంగ్ హోల్డింగ్ అయితే. పెట్టుకోండి, మంచి కంపెనీ ఇది. ఓకే, సో నారాయణ హృదయాలయ కీప్ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ఓకేనండి సార్. లాస్ట్ కాల్ అండి, బాలాజీ గారు హైదరాబాద్. నమస్కారం అండి బాలాజీ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్. సార్ ఎస్జేవిఎన్ 150 రూపీస్ దాకా తీసుకున్నాం సార్, అది లాస్ లో ఉంది బాగా. ఎస్జేవిఎన్ హోల్డ్ చేసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్, 2 years లాంగ్ టర్మ్. అవునండి, బాగా యావరేజ్ చేయమంటారా? యావరేజ్ అంటే మీకు 75 క్రాస్ అవుతున్నప్పుడు చేయండి సార్. 75, 76 క్రాస్ అవుతున్నప్పుడు అక్కడ ఆ క్రాస్ అయ్యి ముందుకు వెళ్తున్నప్పుడు చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం రావాలి. లాస్ట్ ఇయర్ మొత్తం డౌన్ సైడ్, అంతకుముందు బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి మొత్తం డౌన్ సైడ్ కన్సల్టేషన్. ఎప్పుడైతే మీకు 75 క్రాస్ అయిందో మీకు 90, 91 క్రాస్ అయితే మీకు 110 దాకా రావచ్చు. ఈ సంవత్సరం మూమెంట్ ఫైర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. రైట్ సార్, అదండి బాలాజీ గారు. ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో ప్రభు గారు, వెరీ నైస్. సో ఆ మార్కెట్ ఇవాళ బాగా ఉంటుందని ఆశిద్దాం. తప్పనిసరిగా 26,000 అబోవ్ క్లోజ్ అవ్వాలి. yes sir, మాకు ట్రెండ్ అనేది కంటిన్యూ అవుద్ది. 4 days అవుతుంది. yes రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.